హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఈ పచ్చిమిర్చి మొక్కల్ని నేను ఈ విధంగా ఈ కుండీలో పెట్టానండి. ఇలా పెట్టానండి. ఇది వేస్ట్గా ఉపయోగించిన గిన్నె అండి. ఇది కూడా చిన్న సైజ్ కంటైనర్. నేను ఈ విధంగా ఈ రెండు మొక్కల్ని తీసుకుని నేను ఈ కుండీల్లో వీటిని పెట్టానండి. పెట్టిన తర్వాత ఈ మొక్కలు మనకి ఈ విధంగా ఏపుగా మిర్చి రావటానికి పూత కింద మీద ఉందండి. ఇప్పుడు వీటికి నేను ఫుడ్ ఏమిస్తున్నానంటే కిచెన్ వేస్ట్. ఈ విధంగా మన కిచెన్లో వచ్చిన వేస్ట్ని నేను ఈ విధంగా ఈ సైడ్ అమ్మట ఈ మొక్కకు సైడ్ అమ్మట కొంచెం మనం ఇలా ఈ మొక్కకు సైడ్ అమ్మట మనం ఈ విధంగా ఈ కుండీకి సైడ్ అమ్మట కొంచెం ఇలా తీసేసి మట్టిని నేను కిచెన్ కంపోస్ట్ ఈ విధంగా సైడ్ అమ్మట బలానికి ఇస్తున్నానండి. ఇచ్చేసి మనం ఈ విధంగా పైన మట్టి వేయాలి. ఈ విధంగా పైన మనం దీనికి పైన మట్టి వేయాలి. ఇలా ఒక సైడు ఈ మొక్కకు ఈ కుండీకి ఎడంగా మనం ఒక సైడ్ కొంచెం మట్టిని తవ్వేసి కొంచెం మనం సైడ్ అమ్మట బలానికి ఎరువుని ఇవ్వాలి. ఇలా ఇచ్చేసి కొంచెం పైన వాటర్ని కూడా మనం జమ్మొచ్చు. ఇలా సైడ్ అమ్మట ఈ మొక్కకు సైడ్ అమ్మట ఇచ్చేసి పైన అంతా మట్టి ఒక సైడున వేయాలి. వేస్తే అప్పుడు మనకి ఇది మంచిగా మొక్కకు మనం ఇచ్చే పోషకాలు వీటిలో నుంచి ఈ మొక్కకు అందుతాయి. ఈ విధంగా మనం కుండీలో ఈ విధంగా మనం ఈ సైడ్ అమ్మట మట్టిని వేసేయాలి. వేసేసి ఇంకొక సైడ్ కూడా మనం మట్టిని కొంచెం మనం కిచెన్ వేస్ట్ తీసేసుకుని సైడ్ అమ్మట ఇలా మట్టిని తవ్వేసి ఈ సైడ్ అమ్మట కొంచెం పైన మట్టిని వేసుకుందాం. ఇలా వేసేయాలి. మొక్కకు ఎడంగా వేయాలి. వేసిన తర్వాత మనం ఇలా ఎడంగా వేసేయాలి. వేసిన తరువాత మనం పైన ప్రతిరోజు మనం వాటర్ ఇస్తాం కదండి. ఆ పోసే వాటరు ఈ మొక్కకు దీనిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ, విటమిన్స్ అన్నీ ఈ మొక్కకు అందుతాయి. ఇలా ఈ కుదురు కూడా నేను కొంచెం మట్టి వెంటిగా ఉందని మట్టి వేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనకి చక్కగా ఇలా వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఇది కూడా పచ్చిమిర్చి మొక్కేనండి. మన ఇంట్లో టబ్బీ ఉందండి. కుక్క చనిపోతే నేను ఆ గిన్నెను వేస్ట్ మెటీరియల్ని ఉపయోగించి ఈ పచ్చిమిరకాయ మొక్కను పెట్టానండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకు చక్కగా ఈ మొక్క ఈ విధంగా ఇంత పెద్ద మొక్క అయిందండి. దీనికి ఇలా కర్రను కూడా నేను ఏర్పాటు చేశాను. చేసిన తరువాత ఈ మొక్క కూడా మనం సైడ్ అమ్మట ఇలా కొంచెం తీసేసి కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ ఏంటండి, దోసకాయ పొట్టు, ఆలుగడ్డ పొట్టు, దొండకాయ పొట్టు, ఉల్లిపాయ పొట్టు. దీన్ని మనం ఈ మొక్కకు ఎడం భాగంలో ఇలా ఇచ్చేసి పైన కొంచెం ఒక లేయర్ మట్టి వేసేయాలి. ఒక లేయర్ మట్టి ఇలా ఒక లేయర్ మట్టి వేసేయాలి. వేస్తే ఈ మొక్కకు దీనిలో ఉన్న పోషకాలు ఎన్నో అందుతాయి. చూడండి, ఈ మొక్కకు మనం ఎన్నో పోషకాలు
అందిస్తాం. దీని ద్వారా మనకి ఈ మొక్కకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఇలా మొక్కకి ఎడంగా మనం ఇవ్వాలి. ఇస్తే ఈ ఈ కిచెన్ వేస్ట్ ద్వారా మనకు ఈ మొక్కకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఇలా మట్టిని కప్పేసేసి పైన ప్రతిరోజు మనం వాటర్ ఇస్తాం కదండి, ఆ వాటర్ అంతా కూడా ఈ మొక్క తీసుకుంటుంది. ఆ కిచెన్ వేస్ట్లో ఉన్నవన్నీ కూడా ఈ మొక్కకు అందుతాయి. ఈ విధంగా మనం ఈ 2 పచ్చిమిర్చి మొక్కలను ఈ విధంగా మన గార్డెన్లో ఈ 2 పచ్చిమిర్చి మొక్కలను ఇలా పెట్టానండి. ఈ కుండీ కంటైనర్ తీసుకున్నాను, దీనిలో పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇది చక్కగా కింద పూత దశలో ఉంది. దీనికి నా దగ్గర ఉన్న ఎరువు నేను కొంచెం ఇలా కిచెన్ వేస్ట్ని వెడవెడంగా ఇలా ఇచ్చేసి పైన మట్టి వేసేస్తున్నా. మట్టి వేస్తే ప్రతిరోజు మనం ఇచ్చే వాటరు ఇందులో ఉన్న పోషకాలన్నీ ఈ మొక్క తీసుకుంటుంది. అలాగే దీనికి కూడా ఈ మొక్కకు కూడా మనం అలాగే ఇచ్చాం. ఇవి 2 పచ్చిమిర్చి చెట్లండి, మన గార్డెన్లో పెట్టాను. పెట్టిన తర్వాత నేను వీటికి ఇలా ఎరువుని ఇస్తున్నా. చూడండి ఏ విధంగా వేస్ట్ కంటైనర్ ఉపయోగించి, ఇది మా కుక్కకు అన్నం పెట్టే గిన్నె అండి. కుక్క చనిపోయింది, చక్కగా గుర్తుగా ఉంటుందని గార్డెన్లో ఉపయోగించానండి. ఈ పచ్చిమిర్చి మొక్కను ఈ విధంగా నేను ఈ కంటైనర్లో పెట్టానండి. పెట్టేసి ఇది ఎత్తుగా పెరిగింది కదా, దీనికి ఒక కర్రను కూడా ఇలా ఏర్పాటు చేశాను. ఇది కూడా కింద పూత దశలో ఉందండి. దీనికి మనం ఇలా కిచెన్ వేస్ట్ని మన ఇంట్లో కిచెన్ వేస్ట్, దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి. వీటిని దీనిలో కొన్ని, ఈ మొక్కలో కొన్ని సైడ్ అమ్మటే కొంచెం మట్టి కొద్దేసి దీనిలో సైడ్ అమ్మటే కొన్ని ఇందులో వేసేసి పైన మట్టి కప్పాలి. కప్పేసి ప్రతిరోజు మనం దీనికి ఇచ్చే వాటర్ ద్వారా ఈ మొక్కకి ఈ చెట్టుకి పోషకాలు అందుతాయి. ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఈ మొక్కకు అందుతాయి. అలాగే ఈ మొక్కను కూడా మనం చూడండి ఏ విధంగా దీన్ని కూడా వేస్ట్ను ఉపయోగించి ఈ గిన్నెను నేను పచ్చిమిర్చి పెట్టి చక్కగా మంచిగా ఎంతెత్తి ఈ మొక్క పెట్టానండి. చూడండి ఏ విధంగా దీనికి కూడా మనం కిచెన్ కంపోస్ట్ కొంచెం తీసుకుని ఈ సైడ్ అమ్మట ఇలా వేసేసి మట్టి వేసేసి పైన మనం కింద కొంచెం గుంటలాగా తవ్వేసి మొక్కకు ఆ కాండానికి ఎడం భాగాన కొంచెం కిచెన్ వేస్ట్ వేసేసి పైన మట్టి కప్పేశానండి. చూడండి ఏ విధంగా ఈ 2 మొక్కలు మన గార్డెన్లో పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయండి. నేను ఈ రెండింటినే తీసుకుని వీడియో చేస్తున్నాను. చూడండి ఏ విధంగా ఈ మొక్కకు ఇందులో మన కిచెన్ వేస్ట్లో ఉన్న పోషకాలన్నీ ఈ వేరు కాండానికి అందుతాయని ఇలా నేను ఇస్తున్నానండి. మరొకసారి నేను ఈ పచ్చిమిర్చి మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా గార్డెన్లో ఈ వేస్ట్ మెటీరియల్ని నా కుక్కకు అన్నం పెట్టే గిన్నెను ఉపయోగించి నేను ఈ మొక్కను ఇలా పెట్టాను. ఈ చిన్న కంటైనర్ సైజు కుండీ తీసుకుని దీన్ని కూడా ఇలా పెట్టాను. ఇప్పుడు ఈ 2 మొక్కలు కింద పూత దశలో ఉన్నాయండి. వీటికి బలమైన ఫుడ్డును ఏమివ్వాలి అంటే, నా దగ్గర అన్నీ ఇవన్నీ కొన్ని పోషకాలు ఉన్న లిక్విడ్లు అవి ఇవి నా దగ్గర లేవండి. ప్రతిరోజు బియ్యం కడిగిన వాటరు, ఉల్లిపాయ నానబెట్టిన వాటరు, మళ్ళీ ఒక నైట్ నానబెట్టేసి కూరగాయల చుక్కంతా అది కిచెన్ కంపోస్ట్లో వేసి అందులో 1 మగ్గుకి 10 మగ్గులు వాటర్ పోసి ఆ లిక్విడ్ ఈ మాత్రమే నేనుగా తయారు చేసుకుని ఈ మొక్కలకి ఇస్తానండి. ఉదయం సాయంత్రం ఇస్తా. ఈ మొక్కలు ఈ విధంగా
నేనిచ్చే ఆ బలమైన లిక్విడ్తో ఈ విధంగా ఇంతగా పెరిగినాయి. ఇక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన కూరగాయలు ఈ విధంగా కూడా మనం కిచెన్ వేస్ట్ని ఉపయోగించి ఇవ్వచ్చని నేను ఇంకా మొక్కకు కొంచెం కాండానికి ఎడమైన భాగాన్ని తీసుకుని కొంచెం మట్టి తవ్వేసి దానిలో కొంచెం కొంచెం కాండానికి దూరంగా వేసి పైన మట్టి కప్పేశాను. ఈ 2 మొక్కలకి కూడా ఇదే విధంగా ఇచ్చాను. ఇప్పుడు దీనికి మనం ప్రతిరోజు వాటర్ ఇస్తాం కదండి. తేమ ఉంటే మొక్కకు వాటర్ అక్కర్లేదండి. తేమ లేనప్పుడు ఉదయం సాయంత్రం ఈ ఎండకి కొంచెం కొంచెం వాటర్ అందించాలి. అలాంటప్పుడు మనము ఈ వాటర్ని ఈ మొక్కలకి ఇచ్చినప్పుడు ఈ కూరగాయల వేస్ట్ వేసాం కదండి, ఇందులో ఉన్న పోషకాలన్నీ ఈ మొక్క కాండానికి వేరు కాండానికి అందుతాయి. అందుకొరకని నేను నా దగ్గర ఉన్న లిక్విడ్లు ఇస్తాను. ఈ విధంగా కూడా ప్రతి ఒక్క మొక్కకు నేను ఈ విధంగా కూడా కిచెన్ కంపోస్ట్ని నేరుగా కూడా ఉపయోగించి ఇస్తాను. ఈ విధంగా ఈ మొక్కలు ఈ 2 పచ్చిమిర్చి మొక్కలను ఈ విధంగా ఈరోజు ఈ పొద్దున నేను ఈ మొక్కలకు అందిస్తున్నానండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో ఈ 2 పచ్చిమిర్చి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఈ 2 వీడియో చేస్తున్నాను. ఇవి మంచిగా చిన్న చిన్న పిందెలు వచ్చి పూత దశలో పువ్వు దశలో ఉన్నాయండి. వీటికి బలమైన ఫుడ్ని ఇవ్వాలని ఈ విధంగా ఇది ఇస్తున్నానండి. ఇంకా ఒక నెల 15 రోజులు పోయిన తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా మనం కొంచెం వేయచ్చు. తరువాత పిడకలు కౌమేనూరు కూడా పిడకల్ని కొంచెం ఎర్రమట్టిలో కలిపేసి పైన కూడా ఇవ్వచ్చు. అలా శ్రద్ధ తీసుకుని వీటికి బలమైన ఫుడ్ని ఇస్తే మన గార్డెన్లో ఈ 2 చెట్లు చాలా పచ్చిమిర్చిని మనకి అందిస్తాయి. అదేవిధంగా నేను ఈరోజు మన దగ్గరున్న వేస్ట్ను ఉపయోగించి కిచెన్ వేస్ట్ని ఈ విధంగా ఇవ్వాలని నిర్ణయించుకుని నేను ఈ విధంగా ఈ మొక్కల్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చూడండి ఏ విధంగా నా గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలు ఏ విధంగా వచ్చినాయో. ఇప్పుడు మనం వీటిపైన కొంచెం వాటర్ని ఈ విధంగా వాటర్ని ఇద్దాం. ఈ 2 మొక్కలకి కూడా మనం కొన్ని నీళ్లు ఇలా ఇద్దాం. ఇలా వాటర్ని ఇచ్చేసానండి. చూడండి ఏ విధంగా మనం బయట నుంచి కొని తీసుకురాకుండా మన ఇంట్లోనే తయారయ్యే మెటీరియల్ తోటి మొక్కలకు పోషకాలను ఇచ్చే పదార్థాలను కూడా మనం వీటికి తయారు చేసి అందించవచ్చు. ఏమీ లేదండి, పుల్లటి మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, పెరుగు కడిగిన వాటరు, ఇట్లా ప్రతి ఒక్కటి ఇడ్లీ పప్పు కడిగిన వాటరు, ఇట్లా మన ఇంట్లోనే మనము పడేసేయే మొక్కలకు బలమైన ఫుడ్. వాటిని మనం బయట పడేయకుండా మనం ఈ విధంగా ఉపయోగించి ఈ మొక్కలకు మనం ఇస్తే మనకు ఎన్నో పుష్పాలను ఇస్తాయి, కాయలను ఇస్తాయి. మనకి చాలా మంచి ఉపయోగాలు మన ఇంట్లో వాటితోని మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా వేస్ట్గా చెత్త కుండీలో పడేసే మెటీరియల్ అంతా కూడా మనం ఈ మొక్కలకు అందిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇదండి నేను ఈరోజు నా గార్డెన్లో ఈ మిర్చి వేస్ట్ గిన్నెలు ఉపయోగించి పెట్టానండి. ఇది ఎంత ఎత్తున వచ్చింది. చిన్న కంటైనర్ తీసుకుని ఈ మొక్కను ఈ విధంగా పెట్టాను. చిన్న చిన్న పిందెలు కూడా వస్తున్నాయండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో ఈ 2 మొక్కల్ని పచ్చిమిర్చిని వీడియో ద్వారా తెలియజేయాలని నేను ఈ మొక్కలను ఈ విధంగా నేను ఈరోజు వీడియో ముందు తీసుకొచ్చానండి. ఇంకా ఏమేమి లిక్విడ్లు ఇస్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉపయోగించి నా మొక్కలకు ఇస్తూ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలని నేను తెలియజేస్తున్నానండి. ఇదండి నా వీడియో ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా పొరపాటు ఉంటే కామెంట్ కూడా పెట్టండి.